ఇది మళ్ళీ సెకండ్ పార్ట్ ఒక వీడియో ఒకటి పెడుతున్నాను, ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. మనం ఈ డీటెయిల్స్ గా ఇప్పుడు నిన్న గృహప్రవేశం ఉందని చెప్పా కదా, నిన్న గృహప్రవేశానికి వెళ్ళొచ్చాము. ఫస్ట్ వీడియో ఫస్ట్ పార్ట్ అయితే పెట్టాను. ఫైనల్ గా ఏంటంటే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఎదురుతో కనపడుతున్నాయి కదా ప్యారెట్స్, ఈ వాల్ కి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ హాల్లో, ఇప్పుడు చూసారు కదా ఎదురుతో కనపడేది. ఇవన్నీ చూసి నిన్న మళ్ళీ ఇంకొక 4-5 minutes యాడ్ చేద్దాము వీడియో అని నేను ఒక ఆలోచన వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ షూట్ చేశాను. ఏదేమన్నా కానీ ఇంటీరియర్ వర్క్స్ అనేది వాళ్ళు చెప్పేదానికి మనకి అక్కడ ఎంట్రన్స్ దిగిన తర్వాత డబల్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు 6 lakhs అన్నారంటే 10 lakhs పెట్టుకోవాలి, 10 అన్నారంటే 15 పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే దాంట్లో ఇవాళ రేపు అప్డేట్ అయిపోయినాయి అంతా. ఇంటీరియర్ వర్క్స్ కానీ వాళ్ళు చేసేది వరకే పెడతారు, కానీ ఇంకా ఈ వాల్స్ కానీ ఏదైనా కానీ క్వాలిటీలు మాత్రం అక్కడికి మనం అక్కడికి వెళ్ళి తలకి వాళ్ళు ఇచ్చేది ఒకటి చెబుతారు అనమాట. వాళ్ళు ఈ క్వాలిటీ చేస్తున్నామని చెబుతారు, లేదంటే ఈ వాల్ పేపర్ ఇది చెబుతారు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా స్టార్ట్ అయింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు, ఇది 20,000 అనుకోండి, ఈ 40,000 పెడితే ఇది వచ్చిందండి అంటాడు. నేను 20,000దే మీకు చెప్పానండి అని మళ్ళీ ఇంటీరియర్ వర్క్స్ ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటాడో అతను చెబుతాడు అనమాట మనకి. నేను 10,000దే నేను పెడదాను అనుకున్నానంటే మీకు ఈ షింక్ అయితే ఒక 5,000 రూపీస్దే పెడదాం అనుకున్నాము, మా బడ్జెట్లో 7 lakhs 8 lakhs అని చెబుతారు అనమాట. వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తామో మనం చూపిస్తాం అనమాట. మనం చూపిస్తారు కదా పెట్టేటప్పుడు, సరే దీనికంటే ఇంకా బెటర్గా ఉందని 2-3 ఆప్షన్లకు వెళ్తాం అనమాట. ఆప్షన్లకు వెళ్ళినప్పుడు మనకు ఏంటి ఆడ బడ్జెట్ అనేది మన చేయి దాటిపోయింది అనమాట. ఇలా ఇంటీరియర్ వర్క్స్ అనేది అనుకున్న దానికంటే డబుల్ పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇప్పుడు ఇక్కడ బొమ్మరిల్లు వారి బృందావనం అపార్ట్మెంట్స్ లో 70 flats అయితే 70 flats లో ఒక 55 flats దాకా రెడీ అయిన వాళ్ళందరూ ఇదే మాట చెబుతున్నారు అనమాట. వాళ్ళు ఒక 6 lakhs 8 lakhs అని చెప్పేదలికి ఇంకా వాళ్ళకి ఇంకా 4-5 lakhs ఎక్స్ట్రా అయినాయి అంటున్నారు. ఎట్లా అంటారు అని చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఈ ప్యారెట్ దగ్గర నేను ఉంచున్నా కదా, ఈ వాల్ పేపర్ దగ్గర ఒట్టు ప్లెయిన్గా ఇచ్చేవాడు అనమాట వాడు. అతను ఇంకా ఎక్స్ట్రా అట్రాక్షన్గా దానికి ఒక 40,000 అని 30,000 అని మళ్ళీ యాడ్ చేస్తాం. ఈ టీవీ యూనిట్ దగ్గర ఒకటి ప్లెయిన్గా ఇస్తాడు అనమాట, దీనికి ఇంకో డెకరేషన్ వేస్తాడు. ఈ క్రాకరీ యూనిట్స్ దగ్గర అంటే హాల్ అంటే ఈ పైన బీమ్స్కి మళ్ళీ అది వైట్ కనబడుతుంది లుక్ రావాలని దానికి ఒక 20,000 అని ఈ మొత్తానికి అని ఇలా బడ్జెట్ పెంచుతా ఒక 4-5 lakhs యాడ్ చేసుకుంటాం కంపల్సరీగా 100% అనమాట. ఈ స్లాబ్ ఉన్నది ఇక్కడ షింక్ దగ్గర ఇక్కడ లైట్ రావాలి, ఈ షింక్ ఇంకా కొంచెం క్వాలిటీ కావాలి అంటే మనం ఒక 50% ఎక్స్ట్రా యాడ్ చేసుకోవటమే ఆటోమేటిక్గా. వచ్చే క్వాలిటీ చెబుతాడు. ఇది దాని మీద అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఒక బడ్జెట్ అనేది అందుబాటులో ఉండదన్నమాట. ఇలా ఈ బెడ్రూమ్ ఉంది, ఈ బెడ్రూమ్లో ఇక్కడ ఇది వస్తే బాగుంటుంది ఇది వస్తే బాగుంటుంది అనుకుంటాం. ఇంకా దానికి సంబంధం ఉంది హాలు, ఈ దేవుడు కదా లోపల పూజ మందిరం. ఇంకా అప్పుడు ఏం చేస్తాము, అక్కడ దిగిన తర్వాత ఎడితిరి కట్టిస్తున్నాం కదా ఇంకా పెద్దది కట్టిస్తామని అని అనుకుంటారు. ఈ లేడీస్ కూడా వెనకాల పడేసి ఎవరైతే ఉంటారో ఇంకోటి ఇదైతే బాగుంటుంది అని అంటారో ఆటోమేటిక్ కమిట్ అవ్వాల్సింది అక్కడ వచ్చి. ఇట్లా టోటల్గా ఈ పూజ గది వంట గది కానీ ఇంకా దానికి ఇంకా డెకరేషన్ కావాలని అప్పటిదాకా సైలెంట్గా కూర్చుంటాడు. ఏముంది లేదా 5-6 లక్షల్లో అయిపోయింది ఇంటీరియర్ వర్క్స్ తీసుకుంటే అయిపోద్ది అనుకుంటాడు. కానీ అది మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు, డబల్ అయింది. వాళ్ళు చెప్పేదానికి 8 లక్షలు అంటే మీరు 14 lakhs వరకు పెట్టుకోవాలి. ఇంకా 5-6 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందేను ఇంటీరియర్ వర్క్. లేదంటే అసలు చేయించుకుండా ఉంటే ఏ గోడ ఉండదు, దాన్ని అలా అయినా ఉండొచ్చు. ఒకసారి దిగిన తర్వాత అట్లాగే ఉంటాయి ఈ ఇంటీరియర్ వర్క్స్ అనేది. ఒకటి చూసి ఒకటి చూడబుద్ధి కావట్లేదు. ఇప్పుడు ఈ 70 ఫ్లాట్లు ఇప్పుడు 55 ఫ్లాట్స్ 60 ఫ్లాట్స్ ఉన్నాయి కదా మా అపార్ట్మెంట్లో. ఇప్పుడు వరకే డిఫరెంట్లో అందరికీ బడ్జెట్ దాటిపోయింది అంటున్నారు అందరూ. మాకు కూడా అట్లాగే అయింది, మా ఫ్లాట్ కూడా సేమ్. మేము ఇక్కడ ప్యారెంట్స్ దగ్గర బుద్ధుడి విగ్రహం అనేది బొమ్మ పెట్టాము ఇక్కడ ఈ 4th floor కాబట్టి ఇప్పుడు చూశారు కదా అట్రాక్షన్ కానీ అది కానీ దాంట్లో పెట్టుకుంటే కూడా ఉన్నాయి అనమాట. ఇంకా డబ్బులు ఎంత పెడుతుంట 20 lakhs మొత్తం 20 lakhs కూడా ఇంటీరియర్ అవుతున్నాయి. దీంట్లో మళ్ళీ ఇప్పుడు ఈ రీసెంట్గా ఏంటంటే ఈ కబోర్డ్స్ కూడా ఇప్పుడు అల్యూమినియం పెట్టడానికి ముందుకెళ్తున్నారు. మళ్ళీ అది డబల్ రేట్ అవుతుంది. ఇలా ఎంతో ప్రతి ఒక్కడో ఇంటీరియర్ వర్క్స్ అనేది ఈ ఫ్లాట్లు అనేది ఇట్లా జరుగుతున్నాయి. ఎవరో అభిప్రాయం అది. ఏమన్నా కానీ ఉన్న దాంట్లో మనం చూపిద్దామని మనం పెట్టాను. నాకు అట్రాక్షన్ అయింది కాబట్టి ఈ బాల్కనీ దగ్గర కానీ ఇప్పుడు ఇది వచ్చి బాల్కనీ వెంటిలేషన్ కూడా బాగా వచ్చింది ఈ ఫ్లాట్కి. వెనకాల బ్యాక్ సైడ్ విల్లాస్ ఉన్నాయి, ఇవన్నీ వెంటిలేషన్ బాగా వస్తుంది. ఫైనల్గా
ఇదండి, ఇది మన వీడియో వచ్చి. ఇంకేమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి, మరిన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేద్దాము. నాకు తీయాలనిపించి నేను తీశాను, ఇది మీకు అప్లోడ్ చేస్తాను. చూశారు కదా, 3 బెడ్రూమ్ వచ్చి ఈ ఫ్లాట్ వచ్చి 1330 SFT అనమాట. ఇది ఈస్ట్ బేసు హాల్ కానీ ఏదైనా కానీ. యాక్చువల్గా ఏంటంటే వేరే ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ కొద్దిగా నాకు కూడా స్టాక్ వచ్చింది. మీరు ఏమంటే కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లా మరిన్ని వీడియోలు ఏదైనా ఉంటే అప్లోడ్ చేద్దాము. నా దగ్గరలో ఉండే అయితే వీడియోలు అయితే నేను కవర్ చేస్తున్నాను. ఏదేముంటే ఎట్లా అనుకుంటున్నారో అయితే నాకైతే తెలీదు. నాకు అక్కడ అందుబాటులో ఉంది కాబట్టి, మన ఫ్లాట్ల దగ్గర ఉన్నాయి కాబట్టి, ఎవరన్నా ముందుకు వెళ్తారో, ఎవరన్నా రేపు పొద్దున ఏం చేసుకుంటారో ఫ్లాట్ వాళ్ళు ఇట్లా ఈ డిజైన్లో ఉన్నాయి అనేది అందుబాటులో ఎవరైనా చూస్తారని కూడా మనం పెడుతున్నాము. ఇక ఫైనల్గా ఈ కృష్ణాతో సరదాగానే వీడియోస్ అనేది, వీడియో ఛానల్ అనేది మీ సహకారంతో ఎంతో ముందుకు వచ్చింది. అలాగే ఇప్పటి వరకే సపోర్ట్ ఉండారో. ఇంకా మరిన్ని వీడియోలు కూడా మరి ఇంకెంతోమంది సపోర్ట్ ఉంటే నేను కూడా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేసి తీర్చుకున్నాను. ఓకే, ఇదండి ఈ ఫ్లాట్ సంగతి వచ్చేసరికి. ఇది మాస్టర్ బెడ్రూమ్ పట్టుకుంటేది, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఓకే, మాస్టర్ బెడ్రూము. ఇట్లా ఇతను టీవీ కూడా లోపల కూడా టీవీ నెట్ పెట్టేశారు. ఇంకా ఇటు వచ్చి విండో దగ్గర వచ్చేదానికి ఇటు పైన ఏసీ వచ్చింది. ఎక్కడైనా కనపడటానికి విల్లాస్ అవన్నీ కనపడుతున్నాయి కదా, చాలా లుక్ అయితే వెంటిలేషన్ అయితే ఫుల్ బాగుంది అనమాట. ఎక్కడ పడ్డాయి, నేను అపార్ట్మెంట్స్లో ఇది బాగా వచ్చింది అనమాట. వెంటిలేషన్స్ ఈ ఈస్ట్ బేస్ అనేది బాగా వచ్చినాయి. ఏ బ్లాక్లో ఉందన్నమాట. ఇది 4th ఫ్లోర్ అనమాట. ఇది 1330 SFT వచ్చి. ఈ ఫైనల్గా ప్రైజ్ అయితే నేను చెప్పదలుచుకున్నాను కదా, మన లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇది అమీన్పూర్ ఏరియాలో లాస్ట్ ఇయర్ అంటే 1.5 year బ్యాక్ వచ్చి 5000 SFT కాడికి తీసుకున్నారు. దీనికి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇమిటేషన్గా దానికి 5 lakhs, మళ్ళీ ఇంకా 3 lakhs ట్యాక్స్ అని ఇవన్నీ ఏదైనా కానీ 80 lakhs వరకే మినిమం వీళ్ళకి పడింది. ఇక ఇంటీరియర్కి వచ్చేదానికి 15 lakhs వరకే దాకా ఖర్చు వచ్చిందని చెప్పారు. 95 lakhs అయితే ఆటోమేటిక్గా ఇవి వచ్చి టోటల్గా 1 CR అయితే పెట్టుకున్నారంట. 1 CRకి అయితే అందుకుంటుందండి అని చెప్తున్నారు. ఏది పట్ట కానీ ఇంటి కొద్దిగా రొట్టెల్లో ఉంది. ఇక మినిమం అయితే ఒక మంచిది ఒక అపార్ట్మెంట్ ఇప్పుడైతే వచ్చేతలకి ప్రజెంట్ వచ్చేతలకి ఇక్కడ 6000 వస్తుంది. ఇక్కడ 6000 వస్తుంది ఒక SFT వచ్చేతలకి. ఇంకా దూరం మీద ఎట్లా ఉన్నాయో నేను అయితే అబ్జర్వ్ చేయలేదు. 6000కి అయితే పక్కన వాళ్ళు దీని పక్కన మా దానం పట్టే తీసుకున్నారు SFTకి 6000 కాడికి. 5000 కాడకంటే ఇది హైడ్రా రాకముందు తీసుకున్నారు కాబట్టి 5000 అప్పుడు పడింది ఇది SFT వచ్చి. ఇక దీంట్లోనే ఈ బృందావనం అపార్ట్మెంట్స్లో 3 బెడ్రూమ్ ఉండే, 2 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. SFTలు బట్టి ఉన్నాయి అనమాట. మినిమం అబౌవ్ 1220 కానించి ఉన్నాయి అనమాట. 1220 SFT కానించి 1600 వరకు ఉన్నాయి ఈ బృందావనం అపార్ట్మెంట్స్లో. అన్ని మొత్తం క్లోజ్ అయితే అయిపోయినాయి, అన్ని సేల్ అయిపోయినాయి. ఈ పక్కన కూడా 6000 6000 అయితే నడుస్తుంది అంటున్నారు SFT వచ్చి. ఇదండి వీడియో వచ్చి. ఇక ఏమైనా ఉంటే కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.